ఇది కావాలని చేసిన కుట్రే. నా నా రాజకీయ ఎదుగుదల చూసి వాళ్ళ తట్టుకోలేక దీంట్లో అన్ని డీటెయిల్గా రాశాను. మీరు ఒక్కసారి చూసి ఓకే అంటే దీన్ని ఇలాగే ప్రశ్కిచ్చేస్తాను. ఇప్పుడు మీకేం కావాలి? అంటే నాకు, మా ఇంటికి, నా ఫ్యాన్స్ అసోసియేషన్కి ఇమీడియట్గా ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అది కావాలి. జెడ్ కేటగిరీని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎక్సో వైయో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాం. చూద్దాం. ఏంటి సార్ చూద్దామని అంత తేలిక చెప్పేశారు? మీరు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే 24 గంటలు ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకొలాలు అయిపోతుంది. అరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్. ఓ దట్ విల్ బి బ్యాడ్. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను స్ట్రైట్గా వెళ్ళి సీఎంనే కలుస్తా. నో ప్లీజ్ వెయిట్. గౌతమ్ ఇక్కడ లేట్ సార్. ఎక్కడున్నాడు? ఏంది బై ఇది? 20 రూపాయలండి. లైసెన్స్ లేదు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు. సార్ ఇప్పుడే కాల్ సెంటర్ నైట్ డ్యూటీ నుంచి వస్తున్నాను సార్. నీ కాల్ సెంటర్ లో నైట్ డ్యూటీ అయితే నా కాలర్ రిపేర్ నైట్ డ్యూటీ. డ్యూటీ ఇది ఇదే. ఏం జరుగుతుంది ఇక్కడ? వద్దన్నా ఇస్తున్నాడు సార్. డబ్బులు తిని 9 నెలలు గర్భవతిలో కడుపు పెంచావు. వాడు డబ్బులు వాడికి ఇచ్చేయి, లేకపోతే అబార్షన్ అయిపోతుంది. అలాగే సార్. ఇంకో 100 ఇవ్వు. సార్ అది తగ్గాలి కదా. నువ్వు వాడికి డెలివరీ చేయి, లేకపోతే నేను నీకు ఆపరేషన్ చేస్తా. రైట్, ముందు నో పార్కింగ్ నుంచి బండిది తీరా. సార్ కమిషనర్ గారు రమ్మంటున్నారు. ఎస్ సార్. ఏదో అర్జెంట్ అంట, త్వరగా రా. కమింగ్ సార్. నమస్కారం. నిపులాంటి నిజం ప్రోగ్రాంకి స్వాగతం. ఈ వారం టాపిక్ పాకిస్తాను తీవ్రవాదం. నవంబర్ 26న ముంబై బ్లాస్ట్ లో పాక్ ప్రమేయం గురించి ఎవిడెన్స్ దొరికినా కూడా మాకు సంబంధం లేదని పాతపాటే పాడింది పాకిస్తాన్. ఇలాంటి విషయాలు పాకిస్తాన్ ఎప్పుడూ ఆలస్యంగానే ఒప్పుకుంటుందన్నది అందరికీ తెలుసు. అయితే దీనికి భిన్నంగా అమెరికాలో సెప్టెంబర్ 11న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి ముందు రోజు ముషరఫ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బుష్ కి హాట్ లైన్ లో ఫోన్ చేశారు. నిద్రలో ఉన్న బుష్ లేచి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. హలో హలో, అమెరికా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకురా అరుస్తావు? హాట్ లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా? నేనే ప్రెసిడెంట్ బుష్ని. నేను కూడా పాకిస్తాన్ హాట్ లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను. ముషారఫ్ ని బుస్సు. ఓ ముస్సా, చెప్పరా. మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బహుత్ బాధగా ఉంది బుస్సు. ఏం జరిగింది? అన్ని వేల మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి. ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం. తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వానాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ 11 ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది. 10వ తారీఖు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి సెప్టెంబర్ 11 ఘోరం అంటావేంట్రా? సారీ, టైం డిఫరెన్స్. రేపు కదా మీకు సెప్టెంబర్ 11. సారీ, మర్చిపోయాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అదే రేపు ఫోన్ చేస్తాను. ఈజ్ మిస్టర్ గౌతమ్, ఏం చూసుకుంటారు? మీ గురించి అరగంట నుంచి వెయిటింగ్. పదండి. అతను రాడు, మరి 2 కానిస్టేబుల్స్ వస్తారు. 2 కానిస్టేబుల్సా? సరిపోదు సార్, కనీసం ఒక 4 ఉంటే గాని. చూద్దాం. దీనికి చూద్దామేనా? మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్. ఏదో ఒకటి నాకు న్యాయం జరిగితే చాలు. ఉంటా సార్. సార్, గ్రౌండ్ లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ఈయనకి అద్దం పగిలింది. అదే రిపోర్ట్. ఈయనకి 2 కానిస్టేబుల్సే ఎక్కువ సార్. సెక్యూరిటీ ఈయన గురించి కాదు, సీఎం గురించి. ఇవ్వకపోతే వెళ్ళి సీఎం ముందు నిలబడతాడు. అప్పుడు 5-6 పెట్టాల్సి వస్తుంది.
ఈయన్ని చూసి ఇంకో 4 తయారవుతారు. గో. మీ పాకిస్తాన్కి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదంటారా? అస్సలు లేదు. మా తాలిస్తాన్ కాదు మా పాకిబాన్ మా టాకిస్తాన్ అది పాకిస్తాన్ అదేంటి మీ దేశం. ఆ, అదే. ఇదేమన్నా పోలీస్ స్టేషనా రిక్రియేషన్ క్లబ్బా? మా గుడ్ మార్నింగ్ సార్. ఉంది కదా. రిమోట్ ఏది? ఉందన్నమాట. ఆఫ్ చేయి. ఆ. వాడిని తీసురా. ఎస్ సార్. ఏంటి మళ్ళీ జ్వరమా? రాత్రి ఇద్దరు వచ్చిండ్రన్నా. ఐసా మారా పొద్దున ఒంటిలిపి రాలేదు. కొట్టింది ఎవరు? చెప్పినా అని తెలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది. అరే ఆరిఫ్ బాయ్ నీ కాలు మొక్తా, నేను ఈడుండా. నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అవుతాయన్నావు. అవ్వలేదా? నా బాధలేం చెప్పాలనే, ఈడు తంటుండ్రు ఇంటికాడ గడబడి చేస్తుండ్రు. ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశానుగా. ఆ కానిస్టేబుల్ గాడు నా చెల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంట. అవును, నీకు ట్రాన్స్ఫర్ అయిందని నిన్న ఉమ్. నేను విన్నా. కాకి బట్టలో నీవి నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు చేస్తలేదు. ఇంత నాసంటోడి గతేంటి? ఏంటి? సార్ టీ కాఫీ ఏదైనా? చాయ్. హాస్పిటల్కి పోయి పండుకుంటా? హాస్పిటల్లో కూడా కిడ్నీలు లేపేస్తుండ్రు. ఇవాళ రేపు ఎవరిని నమ్మేట్లేదు. నా మీద నమ్మకం ఉంది కదా. నిన్నుగాక ఎవరు నమ్ముతానన్నా? ఎప్పుడు పోవాలో చెప్పు, పోతా. హాస్పిటల్కి పోతానన్నావుగా. శుక్రియా భాయ్. ఇంటి దగ్గర డ్యూటీ కానిస్టేబుల్ ఎవరు? చాలా వేడిగా ఉందే.
చెప్పు. అది క్యారెట్ హల్వాకి కిస్మిస్ జీడిపప్పు తీసుకోమన్నాను కదా. తీసుకున్నాను. గుడ్ గుడ్. అలాగే కూరగాయలు టమాటాలు కూడా చెప్పాను. అవి తీసుకున్నాను. ఇంకా నీకు కోపం వస్తున్నట్టుంది. నీ మీద ఏంటి కోపం వస్తే తీర్చుకోవటానికి ఇంత